ఏమ్మా అన్నం గంజి ఉంచుతారా? ఎందుకని? ఎంతమంది ఉన్నారు మీరు? నలుగురు ఉన్నారా? ఏంటి ఈరోజు కూర? వంకాయ కదా? పప్పు, మెంతి పప్పు. పప్పా ఇది? ఎన్ని కిలోలు వేసారు? 6 కేజీ. అన్నం బాగా అవుతుందా? అన్నం బాగా అవుతుందా ఇప్పుడు? అయిందా? అదే బాగా తింటున్నారా పిల్లలు? పోయినసారికి ఇప్పటికి బాగా తేడా ఉందా? ఎందుకని మనకు ఈరోజు వంకాయ కదా, వంకాయ దొరకడం లేదా? లేదు, వంకాయ లేదు, క్యాబేజ్ చేస్తున్నారంట. వెండర్ సమయానికి అన్ని ఇస్తున్నారమ్మా. మేడం ఇప్పుడు మీకు 2 పిల్లలు, ఒకరికి ఇది ఇద్దాం, ఒకరికి ఇది ఇద్దాం, సంతోషంగా ఉంటారా? ఎట్లా మరి? గ్రేడ్ చాలా దారుణంగా ఉన్నాయి చూడండి. ఇది ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వడం అనేది ఏంది? ఇది అసలు గుడ్డేనా? చూడండి, ఆలోచించండి మీరే. 32 గ్రామ్స్ ఉంది, మనకు 50 గ్రామ్స్ ఉండాలి. ఇది చూడండి, ఇది 60 ఉంటుంది, 55/60 ఉంది చూడండి. దానికి దీనికి డబల్ కంటే ఎక్కువ ఉంది ఇది. అట్లా మనం ఒక పిల్లలకి ఇది, ఒక పిల్లలకి ఇది ఇవ్వడం అనేది ఎంతో చూడండి, చాలా నాస్టీ, చాలా తక్కువ అండి. ఇవి పుల్లెట్ సైజ్ అంటారు, ఫస్ట్ పెట్టి డెలివరీ. ఒక ట్రేలో ఒక 5-6 వేస్తారు. ఇవి ఫ్రీ ఇస్తారు రైతులు వీళ్ళకు ఫ్రీ ఇస్తారు. ఇవి కొన్ని తీసేసి ఇవి కలుపుతారు అనమాట. అది యావరేజ్ సరిపోతుంది. ఇప్పుడు 1580 ఉండాలి మనకు, కరెక్ట్ ఉంది, యావరేజ్ సరిపోతుంది. బట్ ఇది పెద్ద ఎగ్గు, ఇట్లా అనేది కొంచెం కరెక్ట్ కాదు కదా. మీరు గ్రేడింగ్ చేయండి అమ్మా, మొత్తం గ్రేడింగ్ చేయండి, అన్నిట్లో గ్రేడింగ్ చేసి ఇట్లా ఈ సైజు మినిమం 40-45 గ్రామ్స్ అని ఉండాలండి. 45 to 55 మధ్యలో. అంటే నేను ఒక్కొక్కటి చూడమని కాదు, అప్రాక్సిమేట్గా మనం ఇట్లా చూసుకుంటా ఉంటే ఇట్లా ఏరొచ్చు అనమాట. ఇట్లా ఏరి పక్కకు పెట్టుకోవచ్చు. ఉన్నారా వెండరు మీకు లైన్లో? ఫోన్ కలపండి, మాట్లాడు. హలో, నమస్తే అండి. ఎగ్స్ కొన్ని ట్రేలో ఒక 3-4 ఎగ్స్ బిలో 30 గ్రామ్స్ 31 గ్రామ్స్ అట్లున్నాయండి. ఒక ట్రేకి ఒక 2-3 అయితే ఉన్నాయి, పుల్లెట్ సైజు. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే గ్రేడింగ్ చేసి పక్కకు పెడతారు, అవి రీప్లేస్ చేయండి. అదేనండి, చూడండి, వాళ్ళ గట్టిగా చెప్పండి, మాకు మినిమం 45 నుంచి 55 మధ్యలో ఉన్న వాడు ఒకటి 70 గ్రాములు తెచ్చి ఒకటి 30 గ్రాములు తీస్తే ఇబ్బంది వస్తుంది. ఏం మనం తయారు చేసినట్టు కాదు కదా, కాబట్టి కొంచెం జాగ్రత్త అండి. కొంచెం సరుకులు సరిగా రావట్లేదండి. ఈరోజు వంకాయ ఉంటే వంకాయ రాలేదు, వంకాయ దొరకపోవడం ఏముంది. మెంతికూర ఆకుకూర పప్పు మెంతికూర ఉంటే మీరు ఈరోజు వేరే ఆకుకూర వేస్తా ఉన్నారు, రాలేదంట. అట్లా కొంచెం మెనూ ప్రకారం ఫాలో కండి. అది మెనూ డివైడ్ కాకూడదు, ఎందుకంటే దొరుకుతాయి కదా. వంకాయ ఎందుకు దొరకదు? దొరుకుతుంది. వంకాయ బదులు క్యాబేజ్ వేస్తే, క్యాబేజ్ కంటే వంకాయ బాగా ఇష్టంగా తింటారు కదా. అదేలేండి, చూడండి, మాక్సిమం మెనూ డివైడ్ కాకుండా మెనూ ప్రకారం వచ్చేటట్టుగా అండి. రైట్. బాగున్నారా? బాగుంది. ఇక్కడ మీకు వస్తువులు అన్నీ ఉన్నాయా? బాగున్నాయి. భోజనాలు బాగున్నాయా? అన్నిటికీ ఎస్లే వస్తాయా? నో అనేది రాదా? బాగుంటున్నాయా భోజనాలు? అందరికి ఇష్టంగానే ఉందా? మీరు ఇక్కడ ఉండేదానికి సంతోషంగా ఉన్నారా? లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాస్ మన హాస్టల్? 574. వెరీ గుడ్. చూడండి, మీకు బాగా మంచి మార్క్స్ వచ్చాయి. 574 క్రాస్ చేస్తారా ఈసారి? భోజనాలు అన్నీ బాగున్నాయా? చికెన్ వస్తున్నారా మీకు? ఎన్నిసార్లు ఇస్తారు? ఎన్ని పీసెస్ వస్తాయి? 3.
కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒకసారి 3 వస్తాయి, ఒకసారి 4 వస్తాయి. మనకు మామూలుగా అయితే మీకు 157.5 గ్రాము ఇవ్వాలి, అంటే 6 మందికి 1 కిలో, అది కౌంట్. అర్థమైందా? 45 grams పర్ డే, 7 days పర్ క్యాపిటల్ తీసుకుంటే 315 grams అవుతుంది. డివైడెడ్ బై 2 వేస్తే 157.5 grams ఇస్తారు ఒకసారి. ఆ క్వాంటిటీ రావట్లేదండి. మరి 3 అంటే సరిపోయి, 3 అంటే అది కాదు. అదేలేండి, చూసుకుని ఇంకా ఎక్కువే పెట్టేస్తాం సార్. మేమేమి 157.5 గ్రాము తూకం వేసి పెట్టమండం లేదు. 15 గ్రాములు అట్లా ఇట్లయినా కానీ, అంటే నా క్యాలిక్యులేషన్ ఒక 5 pieces అట్లీస్ట్ రావాలా ఆ సైజ్ వేసుకున్నా కానీ. 5 pieces వస్తేనే మాకు 150. అదే అదే బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయా? చికెన్ మంగళవారం ఈవినింగ్ ఇస్తారా? మార్నింగ్, ఆఫ్టర్నూన్. నిన్ననేనా తిన్నారా? బాగుందా? వంట వాళ్ళు బాగా చేస్తారా వంట? మీకేమైనా ఇష్టం లేని భోజనాలు ఏమైనా ఉన్నాయా? కూర ఏమైనా ఇష్టం లేనివి? క్యారెట్, క్యాబేజీ, తప్పేం లేదు, చెప్పండి. ఇక్కడ మీ మేడం ఇంకొకరిని అనేది ఏం లేదు. ఏదైనా మార్పించేదానికి అవకాశం ఉంటే ట్రై చేస్తాం అంతే. మీరు అట్లేం ఫీల్ కావద్దండి. క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ. మీ టైం బాగాలేదు, ఈరోజు కూడా క్యాబేజీ. యాక్చువల్లీ వంకాయ రావాలా, మీ వెండర్స్కి చెప్పాము. ఆయన ఏమంటా ఉన్నాడంటే పుచ్చులు ఎక్కువ వస్తున్నాయి సార్, అందుకని అని చెప్పాం. క్యాబేజీ ఎవరు ఇష్టపడరు, కానీ బీట్రూట్ మంచిది తినాల, ఎందుకంటే మీకు మంచిగా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. కాబట్టి బీట్రూట్ కష్టమైనా కొంచెం కళ్ళు మూసుకొని మింగేయండి. అర్థమైందా? ఉప్మాగా తీసేయాలా లేకుంటే కిచిడి తీసేయాలా? ఇప్పుడు మీకు కథ చెప్తా. ఇప్పుడు నాలాంటి ఒక చైర్మన్, ఫుడ్ కమిషన్ చైర్మన్ లాగా ఒక చైర్మన్ ఎవరో ఒక ఆయన వచ్చారు మీ హాస్టల్. 100 మంది ఉన్నారు హాస్టల్లో. ఓకే, పాఠశాలలో 100 మంది ఉన్నారు. 100 మందిలో 20 మందికి ఉప్మా అంటే బాగా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉప్మా అంటే బాగా ఇష్టం. 80 మందికి ఉప్మా అంటే ఇష్టం లేదు. అప్పుడు మనం పోటీ పెడితే ఏం గెలుస్తుంది? ఉప్మా ఓడిపోతుందా లేదా? కదా. ఆయనకు మార్చే రైట్ లేదు. అప్పుడు ఆయన అందరికి చీటీలు ఇచ్చారు, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి అని. ఓకే, 20 మంది ఉప్మా రాసేసారు. మిగతా 80 మంది ఒక 6-7 మంది దోశ కావాలని, ఒక 6-7 మంది మంచిగా మాకు పునుగు కావాలని, ఒక 6-7 మంది మాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని, ఒక 6-7 మంది మాకు పరాటా కావాలని, ఒక 6-7 మంది మాకు బిర్యానీ రైస్ బ్రేక్ఫాస్ట్లో కావాలని ఇట్లా అడిగారు. అట్లా రాశారంతా. అప్పుడు ఏం నెగ్గింది కదా. కాబట్టి ఐకమత్యమే మహాబలం. ఒక్క టిఫిన్ మారుస్తా, అది ఏదో డిసైడ్ చేసుకోండి మీరు. ఎందుకు ఉప్మా బాగాలేదు? బంక ఉంటుందా? పల్లీల చట్నీ ఇస్తున్నారా? ఉప్మాలో పల్లీల చట్నీ బాగుంటుంది. సరే ఉప్మా మారుద్దాం. ఏం కావాలి ఉప్మా బదులు? వెరీ గుడ్. ఎగ్ రైస్ చేద్దాం. ఎగ్ రైస్ ఒక బేస్తవారం కదా, రేపొద్దునే కదా ఉప్మా. ఎగ్ రైస్ చేపిస్తాం. గురువారం మీకు ఉప్మా తీసేస్తా ఉన్నాము. రేపు ఎగ్ రైస్ చేద్దాం. నెక్స్ట్ థర్స్డే టమాటా రైస్. ఈ రెండిట్లో ఏది బాగుందంటే అదే ఫిక్స్ చేస్తాం. ఓకేనా? రెండు బాగలేవంటే పాత చింతకాయ పచ్చడే. ఏంటి అంటే ఏంటి? కాబట్టి రెండిట్లో ఏది బాగుందో డిసైడ్ చేసుకోండి. ఎగ్ రైస్ పెట్టిన రోజు మీకు ఎగ్ ఇవ్వరు. మీ మేడంకి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈ టేక్ కేర్ ఎవరైనా ఉన్నారు? కేర్ టేకర్ అమ్మా. 220 మంది ఉంటే 220 ఎగ్స్ కొట్టి మీరు వాళ్ళ కళ్ళ ముందు వేయాలి. మీ కళ్ళ ముందు. ఏది ఏమంటారు మీరు దాన్ని? బాండిల్, పెద్ద బాండిల్. మేము ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్, ఆయిల్ ఎక్స్ట్రా అడుగుతా ఉన్నాం. మీ వెండర్స్ చెప్పి ఆ పర్ క్యాపిటల్ మేనేజ్ చేసుకొని ఉప్మా రవ్వ బదులు రైస్ అంటే రైస్ మనకు ఉంటాయి, అవి మేనేజ్ చేయొచ్చు.
అది ఆనియన్స్ అవి బాగా ఫ్రై చేసి ఈ ఆ గుడ్లన్నీ కొట్టి అదంతా దాంట్లో పోసి బాగా ఫ్రై చేసి రైస్ ఆ గిన్నె పెద్ద గిన్నెలలోనే కొంచెం కొంచెం వేసి మొత్తం కలిదిప్పాలి. ఇంకా చట్నీ గిట్నీ ఏమన్నా అట్లే తింటారు. అట్లా చేయండి ఒక వారం. రేపు మార్నింగ్. నెక్స్ట్ థర్స్డే టమాటా పేస్ట్ చేయండి, బాగా ఉడకబెట్టండి, బాగా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ పేస్ట్ని తీసుకుపోయి అన్నంలో బాగా కలిపేయాలి. కలిపేస్తే టమాటా రైస్. మా ఏది టమాటా మనం పోపు గింజలు వేసి ఆయిల్ వేసి ముందు చేసిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసిన తర్వాత టమాటాలు వేస్తాం కదా, ఆ టమాటాను బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. చేసి ఆ తీసి అన్నంలో వేసి కలపాలి. కలిపి టమాటా రైస్ అవుతుంది అమ్మా. అది చేయండి. ఆడ మేము ఉప్మా రవ్వ బదులు ఈ టమాటా రైస్ అయితే కన్నా టమాటాస్ అడుగుతాం, తీసుకుంటాం. ఇక్కడైతే కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ, కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ, అవి తీసుకుంటాం. అది మ్యాచ్ అయ్యేటట్టుగా. ఓకేనా? మీ కోరిక నెరవేరిందా? మాకేమి ఇస్తారు గిఫ్ట్? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వము మీకు మంచి అవకాశం ఇచ్చింది. అర్థమైందా? ఇది ఈరోజు మీకు వీక్లీ ట్వైస్ చికెన్, దాదాపు ఒక 6 eggs వస్తున్నాయా? డైలీ ఈవినింగ్ ఫ్రూట్, మార్నింగ్ మిల్క్, ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? ఇంత మంచిగా భోజనాలు ఇస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందా? కాబట్టి బాగా చదవండి, ఇష్టంగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మీకు ఇప్పుడు ఈ సంవత్సరము ప్రత్యేకత, సన్న బియ్యం ఇస్తున్నారు మీకు. పోయిన సంవత్సరంకి ఇప్పుడు చాలా తేడా ఉంది కదా భోజనంలో. పోయిన సంవత్సరం కొద్దిగా ముద్ద అయ్యేది, గట్టిగా ఉండేది, లావులా ఉండేది రైస్. ఇప్పుడు మన ప్రభుత్వం పిల్లలకు వెల్ఫేర్ హాస్టల్లో ఉండే పిల్లలు బాగా చదవాలా, బాగా తినాలా, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తూ ఉంది. మంచిగా అవుతా ఉంది. అన్నం కూడా చూశాను నేను, చాలా బాగుంది. దాంట్లో కెన్నల్స్ కలుపుతా ఉన్నారు, తెలుసా మీకు? పోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతారు. పోర్టిఫైడ్ 25 kg బ్యాగ్లో 250 grams కలుపుతారు. కిలోకు 10 grams వస్తాయి, తెలుసా మీకు? అవి పోర్టిఫైడ్ బియ్యం తెలుసా? ఇచ్చారా మీకు? చూడండి, అవి తిని నోట్లో పెట్టుకోండి, గట్టిగా ఉంటాయి. అవి ప్లాస్టిక్ బియ్యం, రబ్బర్ బియ్యం ఏదో ఒక అపోహ ఉంది. కాదు, అవి పోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని. అది కొంచెం బొగ్గన పెట్టుకుంటే కరిగిపోతుంది. అన్నంలో గంజిలో కరిగిపోతుంది, మెతుకులాగా చేతికి దొరకదు, కరిగిపోతుంది అన్నంలో. చాలా మంచిది అది. వాటిలో విటమిన్స్ ఉన్నాయి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఈ 3 విటమిన్స్తో తయారు చేసిన పదార్థం అది. వాటి వల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఓకే, అర్థమైందా? కాబట్టి మీ ఇంటికి పోయినప్పుడు, ఎందుకంటే ఒక 1 year నుంచి మీతో పాటు ఈ PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా, ఆ బియ్యంలో కూడా ఇవి కలుపుతా ఉన్నారు. ఇంట్లో కడిగేటప్పుడు కొద్దిగా తేలుతాయి పైన. మీ పేరెంట్స్కు, మీ మమ్మీ, మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, పడేయద్దండి అవి, మళ్ళీ ఒడిచి పట్టుకొని అట్టేస్తారు. సరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి, గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే అవి కరిగి ఆ విటమిన్స్ అంతా గంజిలో వెళ్ళిపోతాయి. అర్థమైందా? మీ అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి ఇంటికి పోయినప్పుడు, గంజి ఉంచొద్దండి, అట్లా తేలినేటి అన్ని మళ్ళీ ఒడిచి పట్టుకొని లోపల వేయాలా, పడేయద్దండి అవి చాలా మంచిది, విటమిన్స్ అవి అని చెప్పాలి. ఓకేనా? ఎవరైనా వచ్చి అడిగినా చెప్పండి, ఏమున్నాయి మీకు రైస్లో, ఏం కలిపారు విటమిన్స్ అంటే పోర్టిఫైడ్ బియ్యం కలిపారు అని చెప్పాలి. పోర్టిఫైడ్ బియ్యంలో ఏ విటమిన్స్ ఉన్నాయంటే ఫోలిక్ యాసిడ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. విటమిన్ B12, ఐరన్ అనేది గుర్తుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు మల్టిపుల్ చాయిస్, ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. పోర్టిఫైడ్ రైస్లో ఉండే విటమిన్స్ ఏంటి అని, ఒకటి రైట్, ఒక 3 రాంగ్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకుంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అనేది మీకు బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.